వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మరోసారి సొంత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజస్థాన్తో మ్యాచ్లో హార్దిక్ చెత్త నిర్ణయాలు ముంబై కుంపముంచాయని వాపోతున్నారు. నామమాత్రపు స్కోర్ను కాపాడుకునే క్రమంలో ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రాను కాదని తాను బౌలింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుమ్రా కాకపోతే కొట్టేయి తుషార కనిపించలేదా అని నిలదీస్తున్నారు. ఏదో వరల్డ్ నెంబర్ 1 బౌలర్లా తొలి ఓవర్ వేయడమేంటని ధ్వజమెత్తుతున్నారు. బౌలర్లని మార్చే విషయంలో గల్లీ కెప్టెన్ కంటే అధ్వానంగా ఉన్నామని ఫైర్ అవుతున్నారు. హార్దిక్ బ్యాటింగ్ చెప్పనశక్యమైన చండాలంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోతూ ఆల్ రౌండర్ అని ఎలా చెప్పుకుంటావని దుర్భాషలాడుతున్నారు. ఈ సీజన్లో ముంబై యాజమాన్యం స్వయం కృతాపరాధమే. 5 సార్లు ఛాంపియన్ అయినా తమ ఫేవరెట్ జట్టు కుంపముంచుతుందని వాపోతున్నారు. హార్దిక్ వెంటనే కెప్టెన్సీ నుంచి తీసి పారేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రాయల్స్తో నిన్నటి మ్యాచ్లో హార్దిక్ బ్యాటింగ్లో 10 పరుగులు, 10 బంతుల్లో 4 చేసి బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నారు.